సిటీ కేబుల్ ప్రేక్షకులకు సిఏ ఎంఆర్ ప్రసాద్ నమస్కారం. మరి ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోకి వచ్చాం. ఈ నెల మార్చి నెల వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన టైం. ఎందుకంటే పన్నుల శాఖలు, అటు ఆదాయం పన్ను శాఖ కానీ, ఇటు స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ అధికారులు కానీ ఈ టైంలో ప్రతి సంవత్సరం రివాజ్గా జరిగేట్టుగా కొన్ని చర్యలు చేపడతారు. ఎందుకంటే ఎవరైతే ట్యాక్సులు సరిగా కట్టట్లేదని వాళ్ళు భావించారో వారి మీద కొన్ని చర్యలు తీసుకుంటారు. ఆదాయం పన్ను శాఖ అయితే మన 1961 ఆదాయ పన్ను చట్టం ప్రస్తుతం అదే అమల్లో ఉంది. సెక్షన్ 132 అంటే సెర్చ్ అంటాం, దాన్నే తెలుగు పదం సరే. ఉదయమే 6 గంటలకి వాళ్ళు కూడా వ్యాపార సముదాయం గృహానికి కూడా, వ్యాపారస్తుల గృహానికి కూడా వచ్చి, లేదు వారి సిబ్బంది గృహాలకు కూడా వెళ్ళి, అవసరమైతే పోలీస్ సహకారంతో, సెక్యూరిటీ రక్షణతో రికార్డ్స్ వెరిఫై చేసి, అతను గత సంవత్సరంలో సరిగా కట్టకపోయినా ఏప్రిల్ 25 నుంచి ఇప్పటి వరకు డిసెంబర్ వరకు అడ్వాన్స్ ట్యాక్సులు సరిగా వాయిదాలు చెల్లించకపోయినా, మరి వాళ్ళ గురించి ఏదైనా సమాచారం వీళ్ళకు ఉంటే కూడా, పెద్ద మొత్తంలో పన్ను ఎగవేత జరుగుతుందనే కొన్ని విషయాలు వాళ్ళకి వివరాలు ఉన్న ప్రకారంగా దాన్ని ఆపరేషన్స్ చేసి ఆయన్ని స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేయించి ఆ పన్ను కట్టించేదానికి చర్యలు తీసుకుంటారు. అంత పెద్ద మొత్తంలో ఎగవేత కాకపోయినా కొంత మొత్తం ఎగవేత జరుగుతుంది అనుకుంటే, మొదటిది లక్షలు కోట్లు, రెండోది వేలు లక్షలు. ఇది చిన్న కార్యక్రమం. సెక్షన్ 133A సర్వే. దీనిలో ఒక ఇదేంటంటే వెసులుబాటు, వారు నివాస సముదాయాలకు రారు వ్యాపారస్తుల దగ్గరికి, ఓన్లీ వ్యాపార సముదాయానికే వెళ్తారు. అది కూడా వాటి వర్కింగ్ అవర్స్ అక్కడ ఎంతైతే ఇండికేట్ చేసి ఉన్నాయో, ఉదయం 10 గంటలకు తీసేదైతే 10 గంటలకే ఎంటర్ అవుతారు. సాయంత్రం 6 గంటలకి క్లోజ్ అవ్వకపోవచ్చు, వ్యాపారం క్లోజ్ అయినా వారికి ఇంకా మిగిలి ఉన్న వర్క్ ఉంటే కొంత సమయం తీసుకోవచ్చు. మరీ ఎక్కువ సమయం పట్టేటైతే అక్కడికి ఆ రోజు సీల్డ్ వేసి మళ్ళీ మరుసటి రోజు కొనసాగిస్తారు. మొదటిది కూడా రోజుల తరబడి కొనసాగించే అవకాశం ఉండదు అక్కడ ఉన్న రికార్డులు బట్టి. వాటిని పరిశీలించాల్సిన టైం ఎక్కువ తీసుకుంటే, వాళ్ళు సరిపడా అధికారులు వచ్చినా కూడా ఒక్కోసారి వాల్యూమ్ ఎక్కువ ఉంటే మరి రోజుల తరబడి కూడా చేసే సందర్భాలు ఉంటాయి. ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఖాతా పుస్తకాలు అప్ టు డేట్గా ఉంచుకోవటం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 25లో మొదలైతే ఇప్పటికీ 10 నెలలు పూర్తయింది. ఇంకా 4-5 రోజులు, వారం రోజుల లోపే 11వ నెల కూడా పూర్తవుతుంది. నా ఉన్న అనుభవంలో చూస్తే కొంతమంది చిన్న లేదా మధ్యతరగతి వ్యాపారులు కూడా అకౌంట్స్ పెండింగ్ ఉంటాయి. అది తక్షణం మీ అకౌంట్ సిబ్బందితో అప్ టు డేట్ చేసుకోండి. ఒకరోజు మించకుండా అప్ టు డేట్ అవ్వాలి. ఇవాళ మాట్లాడుకుంటే మనం క్రితం రోజుది ఈ రోజున్న అప్డేట్ చేస్తూ ఉండాలి. ఒకరోజు మించి పెండింగ్ పెట్టుకోకూడదు. అప్పుడే స్టాక్స్ కూడా వెరిఫై చేసుకోండి. స్టాక్స్లో తేడాలు రావచ్చు. ఇప్పుడు స్టీలు మన వ్యాపారస్తుడు టన్నుల్లో కొంటారు, మరి వినియోగదారుడు రాడ్లు అడుగుతారు. 6 mm ఇన్ని రాడ్లు కావాలి సార్, 8 mm ఇన్ని, 10 mm ఇన్ని. ఒక రాడ్డు ఒక కంపెనీకి ఒక తూకం వస్తుంది. కాబట్టి ఆ తర్జుమా కరెక్ట్గా చేసుకుని 99.9 లేదా 100% యాక్యురసీ ఉండాలి. స్టాక్స్ ఎక్సెస్ ఉంటే డైరెక్ట్గా దాన్ని ఆదాయంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి. షార్ట్ ఉంటే కూడా దాని మీద ఇతను అమ్మకాలు రికార్డ్ చేయలేదనే భావన వస్తే దానికి ఇతను ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుందో చూసి అతని రికార్డ్స్ ప్రకారంగా దాన్ని కూడా తప్పించుకున్న ఆదాయం అని చెప్పొచ్చు వాళ్ళు. మనకైతే ఇంకా వేరే సమాధానం చెప్పే అవకాశం కోల్పోవచ్చు. అందుకని తప్పనిసరిగా
ఆ ఖాతా పుస్తకాల అప్డేషను, తర్వాత స్టాక్ రికార్డ్స్ వెరిఫికేషన్ కూడా మనమే చేసుకోవాలి. ఇది మనకు కూడా మంచిదే. ఒకవేళ ఓల్డ్ నాట్ స్లో మూవింగ్ ఐటమ్స్ ఉంటే అవి మనం ఐడెంటిఫై చేసుకుని అవసరమైతే డిస్కౌంట్ కమ్మేయటము ఇంకోటో చేసుకోవచ్చు. ఉన్న ఓల్డ్ స్టాకు క్యారీ చేస్తే గోడౌన్లు పూర్తిగా ఉంటాయి కానీ ఫుల్ అయిపోతాయి, కానీ వచ్చిన కొత్త సరుకు పెట్టుకోవడానికి ఖాళీ లేని పరిస్థితులు. సో అది కూడా మనకు మంచిదే. సో ఆ జాగ్రత్తలు తీసుకోమంటున్నాను. ఇటు జిఎస్టీ వచ్చేప్పటికి వాళ్ళు వచ్చే సందర్భానికి కూడా ఇన్స్పెక్షన్ అంటాం, అలాంటి అవకాశాలు ఉన్నాయి. లేదు వారు ముందుగా నోటీస్ ఇచ్చి రికార్డ్స్ వాళ్ళకి కావాల్సి దాంట్లో పేర్కొని ఆ వాళ్ళ కార్యాలయానికి వచ్చి దాన్ని వెరిఫై చేసే దానికి అడుగుతారు. మనమే ఓనర్ గారు వారి తరపున అకౌంట్ సిబ్బందో ఆథరైజ్డ్ పర్సనో ఇక్కడ వెళ్ళి ప్రొఫెషనల్ సహాయం కూడా తీసుకుని మన రికార్డ్స్ అక్కడ వెళ్ళి వాళ్ళు అడిగినట్లుగా వివరాలన్నీ చూపించి వాళ్ళకి క్లారిఫికేషన్స్ ఇస్తే ఓకే. ఆ క్లారిఫికేషన్స్ ఇవ్వలేకపోయినా వాళ్ళే ఇన్స్పెక్షన్కి వచ్చి స్టాక్స్లో తేడా ఉన్నా, స్టాక్స్లో ఎక్సెస్ ఉన్నా తక్కువ ఉన్నా ఆదాయం పన్నుల శాఖ లాగానే వీళ్ళు కూడా ఈ చట్టాల్లో ఉన్న నిబంధనల ప్రకారం మన మీద చర్యలు తీసుకుంటారు. ఇది మనం వ్యాపారం చేసేప్పుడు తప్పనిసరిగా ఇదంతా మనం చేయాల్సిన బాధ్యత మనకుంది తప్పితే వాళ్ళు మన ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో రారు. వాళ్ళ డ్యూటీలో భాగంగా వాళ్ళు పైన అధికారులు ఇచ్చిన ప్రకారంగా మరి పన్నుల్లో ఏమాత్రం గవర్నమెంట్ తక్కువ వచ్చినా రావాల్సిన వాళ్ళ అంచనాల కంటే అది టెక్నాలజీస్ ఉపయోగించే వాళ్ళు ఏఐ, అలాగే మనకు అమ్మే సరఫరాదారులు మనకెంత సప్లై చేసామని వాళ్ళ రికార్డ్స్లో ఉంది. మనం అంతా మనకు వచ్చినట్టు చూపిస్తున్నామా, లేదు మన దగ్గర కొన్నవాళ్ళు మన దగ్గర ఎంత కొన్నామని చూపించారు అంతా మన దాంట్లో అమ్మినట్టు చూపిస్తున్నామా అనేది విత్ ఇన్ నో టైం వెరిఫై చేయగలుగుతున్నారు టెక్నాలజీ, కంప్యూటర్లు, ఏఐ ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిన్న మనం చూస్తే పేపర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృష్ణుడి రూపం, అర్జునుడి రూపం కూడా మనకి దాని ద్వారా తీయగలిగారు ఆ టెక్నాలజీ ఉపయోగించేవాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా మీ వ్యవహారాలు సరి చేసుకోండి. చెల్లించాల్సిన పనులు సకాలంలో ఇప్పటికి డిసెంబర్లోపు చెల్లించకపోయినా, జూన్ వాయిదా మిస్ అయినా, సెప్టెంబర్ వాయిదా మిస్ అయినా, డిసెంబర్ వాయిదా మిస్ అయినా, తక్కువ కట్టున్నా ఇప్పుడు మనంతట మనం ఆ కొద్ది వడ్డీ వేసి కట్టేసుకుంటే డిపార్ట్మెంట్ కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తారు. 2 డిపార్ట్మెంట్లు ఈ విషయాలు తెలుసుకోవడానికి మీకు నేను మాట్లాడుతున్నాను. నమస్కారం.